ఈరోజు మనం మన ఫ్యామిలీస్ని ఆన్లైన్లో సేఫ్గా ఉంచడం గురించి మాట్లాడుకుందాం. ఎందుకంటే మన వాళ్ళనే టార్గెట్ చేసే ఒక 5 పెద్ద ట్రాప్స్ ఉన్నాయి. వాటి గురించి ఇప్పుడు చూద్దాం. ఒక్కసారి ఆలోచించండి. మీ ఫోన్కి ఓ సింపుల్ మెసేజ్ వస్తోంది, మీకు రీఫండ్ రావాలి అని. ఆ తర్వాత ఏమవుతుందో తెలుసా? మీరు జస్ట్ అలా రెస్పాండ్ అయ్యే లోపే కరెక్ట్గా 1 నిమిషంలో మీ అకౌంట్ నుంచి 50,000 రూపాయలు గాయబ్. ఇదేదో సినిమాలో జరిగే ఫైట్ సీన్ కాదు, ఇది మన మిడిల్ క్లాస్ రియాలిటీ. నిజం చెప్పాలంటే మనలో చాలామందికి ఇలాంటివి జరిగాయి, లేదా మన కళ్ళ ముందే మన ఫ్రెండ్స్కో రిలేటివ్స్కో జరగడం చూస్తున్నాం. మనందరికీ డిజిటల్ ఇండియా అంటే భలే ఇష్టం కదా. యూపీఐ, వాట్సాప్, ఆన్లైన్ షాపింగ్, అబ్బా లైఫ్ ఎంత ఈజీ అయిపోయిందో. కానీ ఇక్కడే ఉంది అసలు ట్విస్ట్. మనకు ఎంత ఈజీ అయ్యిందో స్కామర్లకు కూడా అంతే ఈజీ అయిపోయింది. సో ఈరోజు మనల్ని టార్గెట్ చేస్తున్న టాప్ 5 డిజిటల్ ట్రాప్స్ ఏంటో చూసేద్దాం. మనల్ని మనం కాపాడుకుందాం. ఓకే, లిస్ట్లో మొదటిది ఫేక్ రీఫండ్ ట్రాప్. ఇది ఎంత డేంజరస్ అంటే ఒక్క ఫోన్ కాల్, జస్ట్ ఒక్క ఫోన్ కాల్ చాలు, మన అకౌంట్ మొత్తం ఖాళీ. అసలు ఈ కథ ఎలా మొదలవుతుందో తెలుసా? కథ చాలా సింపుల్గా స్టార్ట్ అవుతుంది. మీకొక కాల్ వస్తుంది. హలో సార్, పొరపాటున మీ అకౌంట్కి డబ్బులు పంపించేశాం, దయచేసి తిరిగి పంపగలరా అంటారు. వెంటనే మన ఫోన్కి ఒక యూపీఐ రిక్వెస్ట్ వస్తుంది. ఇంకేముంది, మనమేమనుకుంటాం, ఆహా డబ్బులొస్తున్నాయి అనే ఆనందంలో అసలు ఆలోచించాం. టక్కున ఆ పే బటన్ నొక్కేస్తాం, అంతే. సీన్ కట్ చేస్తే మన డబ్బులే మన అకౌంట్ నుంచి మాయం. ఇక్కడ మనం ఒక గోల్డెన్ రూల్ గుర్తుపెట్టుకోవాలి. చాలా సింపుల్. రీఫండ్ పొందడానికి మనం ఎప్పుడూ ఎప్పటికీ పే చెయ్యక్కర్లేదు. డబ్బులు మన అకౌంట్లోకి రావాలి, అంతేకాని మన అకౌంట్ నుంచి పోకూడదు, అంతే. సరే, ఇప్పుడు రెండోది వాట్సాప్ ఓటీపీ ట్రాప్. ఇది మనందరం చాలా ఈజీగా పడిపోయే ట్రాప్. జస్ట్ 10 సెకండ్లలో మన వాట్సాప్ అకౌంట్ మన చేతుల్లోంచి పోతుంది. ఎలా అంటారా? ఫ్రెండ్స్కి హెల్ప్ చేద్దాం అనుకునే మన మంచితనాన్నే వాళ్ళు వాడుకుంటారు. సీన్ ఇలా ఉంటుంది. మీకొక మెసేజ్ వస్తుంది, ఒరే నేన్రా, పొరపాటున ఓటీపీ నీ నెంబర్కొచ్చింది, ప్లీజ్ ఫార్వర్డ్ చెయ్యి అని. మనకేమనిపిస్తుంది? అరే మన ఫ్రెండే కదా అడుగుతున్నాడు అనిపిస్తుంది కదా. మనలో చాలామంది ఇలానే అనుకుంటాం. కానీ ఇక్కడ మనం ఒక్క విషయం బండగా గుర్తుపెట్టుకోవాలి. ఓటీపీ అంటే ఏంటో తెలుసా? అది మన ఇంటి తాళం చెవి. మన ఇంటి కీని ఎవరికైనా ఇస్తామా? అస్సలు ఇవ్వం కదా. ఓటీపీ కూడా అంతే. ఫ్రెండ్ అయినా ఫ్యామిలీ అయినా ఎవరికీ ఇవ్వకూడదు. ఒక్కసారి ఇచ్చామంటే మన వాట్సాప్ హ్యాక్ అవుతుంది. ఆ తర్వాత మన కాంటాక్ట్స్లో ఉన్న అందరికీ, మన అమ్మానాన్నలతో సహా ఇదే స్కామ్ మెసేజ్ వెళ్తుంది. ఆలోచించండి. ఓకే, నెంబర్ 3. ఇది చాలామంది కరెక్ట్ అవుతుంది. ఇన్స్టెంట్ లోన్ యాప్ ట్రాప్. అప్పటికప్పుడు డబ్బులు అవసరమైనప్పుడు మన కష్టాలన్నీ తీర్చే దేవుళ్లా కనిపిస్తుంది ఈ ఆఫర్. 5 నిమిషాల్లో 50,000 లోన్. ఆధార్ లేదు, పాన్ లేదు, ఏమీ వద్దు. అబ్బా, ఇలాంటి యాడ్ చూసినప్పుడు అవసరంలో ఉన్న మనలో ఎవరైనా సరే టెంప్ట్ అవ్వకుండా ఉంటామా చెప్పండి. కానీ దీని వెనక మనం కట్టే అసలు వెల చాలా భయంకరమైనది. మనం ఆ యాప్కి మన గ్యాలరీ, కాంటాక్ట్స్కి పర్మిషన్ ఇస్తాం కదా. ఆ తర్వాత వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? మన ఫొటోస్ని మార్ఫింగ్ చేసి మన ఫ్యామిలీ వాళ్లకే పంపిస్తామని బ్లాక్మెయిల్ చేస్తారు. ఒక్కసారి ఆలోచించండి. ఈ ఒక్క పాయింట్ మన జీవితాన్ని, మన పరువుని ఏం చేస్తుందో. అందుకే దయచేసి ఏదైనా లోన్ యాప్ ఇన్స్టాల్ చేసే ముందు ఈ 3 విషయాలు ఓ అలవాటుగా చెక్ చేసుకోండి. ఫస్ట్, ఇది ఆర్బీఐ రిజిస్టర్డ్ యాపేనా? సెకండ్, దీనికొక ప్రాపర్ వెబ్సైట్ ఉందా? థర్డ్, రివ్యూస్ నిజంగా జనాలు పెట్టారా లేక ఫేకా? నెక్స్ట్, నంబర్ 4, ఆన్లైన్ షాపింగ్ డిసప్పాయింట్మెంట్. మనందరం ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ స్క్రోల్ చేస్తూ ఉంటాం కదా. అప్పుడు కళ్ల ముందు మెరుస్తూ ఉంటాయి కొన్ని డీల్స్. ఇది వాటి గురించే. ఇందులో నొప్పి కేవలం డబ్బులు పోయాయని కాదు. అసలు బాధ ఏంటంటే మనం ఎంతో ఇష్టంగా అమ్మకో, భార్యకో ఏదైనా ఆర్డర్ చేస్తాం. అది ఇంటికొస్తుంది. వాళ్ళెంతో ఆశగా ఆ బాక్స్ ఓపెన్ చేస్తారు. లోపలేమీ ఉండదు. ఆ టైంలో వాళ్ళ ఫేస్లో కనిపించే ఆ డిసప్పాయింట్మెంట్ ఉంది చూసారా? దాన్ని తట్టుకోవడం చాలా కష్టం. అందుకే సేఫ్ షాపింగ్ కోసం కొన్ని సింపుల్ రూల్స్ పాటిద్దాం. ఫస్ట్ అండ్ బెస్ట్, క్యాష్ ఆన్ డెలివరీ, COD పెట్టండి. కొత్త ఇన్స్టాగ్రామ్ పేజీల నుంచి కొనే ముందు 1కి 2 సార్లు ఆలోచించండి. ఒకటి మాత్రం గుర్తుపట్టుకోండి, నమ్మశక్యం కాని డిస్కౌంట్ దాదాపు ఎప్పుడూ ఒక ట్రాప్. ఓకే, ఫైనల్గా 5వ స్కామ్, ఫేక్ జాబ్ ఇల్యూజన్. వర్క్ ఫ్రమ్ హోమ్, పార్ట్ టైం జాబ్స్, ఈ మాటలు మనం ఈ మధ్య చాలా వింటున్నాం. ఇంటి నుంచే ఈజీగా డబ్బు సంపాదించొచ్చు అనే మన ఆశనే వీళ్ళు టార్గెట్ చేస్తారు.
దీనికి ఒకటే ఒక గోల్డెన్ రూల్, చాలా సింపుల్. ఏ జాబ్ అయినా సరే అది మనల్ని డబ్బులు అడిగిందంటే అది 100కి 100% స్కామ్, నో సెకండ్ థాట్స్. జాబ్ మనకు డబ్బులివ్వాలి, మన దగ్గర నుంచి తీసుకోకూడదు, అంతే. సరే, ఇప్పటిదాకా ప్రాబ్లమ్స్ గురించి మాట్లాడాం కదా, ఇప్పుడు సొల్యూషన్స్ చూద్దాం. మన ఫ్యామిలీని ప్రొటెక్ట్ చేసుకోవడానికి మనం ఇప్పుడే ఈ క్షణం నుంచే మొదలుపెట్టగల ఒక 3 స్టెప్స్ సేఫ్టీ ప్లాన్. స్టెప్ 1, మన ఫోన్ ఓపెన్ చేసి మనకు తెలియని అనవసరమైన యాప్స్ ఏమున్నా వెంటనే డిలీట్ చేసేయండి. స్టెప్ 2, మన బ్యాంక్ నుంచి వచ్చే ప్రతి SMS, యాప్ అలర్ట్ ఆన్లో ఉండేలా చూసుకోండి. ఇక మూడోది, అన్నింటికంటే ముఖ్యమైనది, ఈ విషయాలన్నీ మన ఇంట్లో వాళ్లతో, మన పేరెంట్స్తో, మన స్పౌస్తో మాట్లాడండి. వాళ్లకర్థమయ్యేలా చెప్పండి. ఎందుకంటే అవేర్నెస్, అదే మన ఫస్ట్ లైన్ ఆఫ్ డిఫెన్స్. ఈ వీడియో చూసి మనం నవ్వుతాం, కానీ ఈ మిస్టేక్ మనమే చేస్తే ఆ తర్వాత నవ్వు ఉండదు. ఈ 5 స్కామ్స్లో ఏది విన్నప్పుడు మనకి గుండెల్లో కొంచెం భయమేసింది? ఒక్క క్షణం ఆలోచించండి. ఇప్పుడు వెంటనే ఈ వీడియోనో లేదా ఈ విషయాలనో మీ ఫ్యామిలీ వాట్సాప్ గ్రూప్లో షేర్ చేయండి. ఎందుకంటే మన వాళ్ళు సేఫ్గా ఉండటం కంటే మనకింకే ముఖ్యం చెప్పండి?